హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సౌదీ అరేబియా పైన హౌతీలు దాడి చేశారు. ఇప్పుడు మంటల్లో సౌదీ అన్నట్టుగా వార్తలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. అసలు హౌతీలకు సౌదీ అరేబియాకి సంబంధం ఏంటి? ఎందుకు ఈ అటాక్స్ చేశారు? మరి అటాక్స్ వలన సౌదీ అరేబియాలో ఉన్న ఇండియన్స్‌కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఎంటర్‌గా ఈ ఇష్యూలో ఏం జరిగింది సార్? ఇది మోర్ కాంప్లెక్స్ ఇష్యూ. బట్ నేను సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. యాక్చువల్‌గా ఏందంటే ఇరాన్‌కి, అమెరికాకి మళ్ళీ యుద్ధం మొదలైంది. ఇరాన్ మీద అనేక చోట్ల దాదాపు 100కు పైన ప్లేసెస్‌లో అమెరికన్ ఫోర్సెస్ అటాక్ చేస్తున్నాయి. దీనికి రిటాలియేషన్‌గా ఇరాన్ ఏం చేస్తుందంటే గల్ఫ్ దేశాల్లో లేకపోతే మిడిల్ ఈస్ట్‌లో ఉండే అమెరికన్ మిలిటరీ స్థావరాల మీద అటాక్ చేస్తుంది. ఈ క్రమంలో గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఒక టెన్షన్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాయి. యాక్చువల్గా ఏప్రిల్ 8న సీజ్ ఫైర్ మొదలైంది. దాని తర్వాత జూన్ 12న ఎంఓయూ మీద ఇద్దరు సైన్ చేశారు, అమెరికా అండ్ ఇరాన్ ప్రతినిధులు. దీని తర్వాత గల్ఫ్ దేశాలు, అనేక దేశాలు కూడా వాళ్ళ టూరిజంను ఓపెన్ చేశారు. చాలా ఇన్సెంటివ్స్ పెట్టారు, టికెట్ రేట్లు తగ్గించారు, వీసాలు అని సడలించారు, ఇవన్నీ చేశారు. ఎందుకంటే ఆ దేశాలు ఎక్కువగా టూరిజం మీద డిపెండ్ అయిన దేశాలు. ముఖ్యంగా సౌదీలో విజన్ 2030 అని వాళ్ళు ఒక ఇది పెట్టుకున్నారు, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. సౌదీ ప్రిన్స్ అట్లాంటిది ఇప్పుడు ఈ గల్ఫ్ వార్ వల్ల, ఈ ముఖ్యంగా ఇరాన్ వార్ వల్ల గల్ఫ్ దేశాలన్నీ కూడా సఫర్ అయినాయి. అయితే ఇక్కడ ఇది వేరే వ్యవహారం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇదేంటంటే యెమెన్ అనే దేశం ఉంది. యెమెన్లో 2014-15 ప్రాంతాల్లో హౌతీలు అనేవాళ్ళు తిరుగుబాటు చేశారు. హౌతీలు అంటే హుదైదా తిరుగుబాటు సంస్థ అంటారు దాన్ని. వాళ్ళు జాదీ షియా ఉద్యమం అని కూడా పిలుస్తారు. జాదీ షియా ఉద్యమం అక్కడ ఏమైందంటే రెండుగా చీలిపోయింది. అక్కడ యెమెన్ అనేది రెండుగా చీలిపోయింది. పాత యెమెన్ ప్రభుత్వాన్నేమో ఇంటర్నేషనల్గా గుర్తించారు. రెబల్ గవర్నమెంట్ ఏమో తన కంట్రోల్లో, సనా క్యాపిటల్గా తను కొంత భాగాన్ని తన కంట్రోల్లో పెట్టుకునింది. ఆ పెట్టుకున్న వాళ్ళే పేర్లే హౌతీలు అంటారు వాళ్ళని. ఈ హౌతీలకి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఇరాన్ ఏం చేస్తుందంటే ఇజ్రాయెల్, ఈ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇజ్రాయెల్ చుట్టూ తన ఫోర్సెస్ని ఏర్పాటు చేసుకునింది. ఇటు ఇజ్రాయెల్కి పక్కన ఉన్న లెబనాన్లో హెజ్బుల్లా, తర్వాత ఇటుపక్క ఉన్న యెమెన్లో హౌతీల్ని, పాలస్తీనాలో హమస్ని, సిరియాలో తర్వాత ఇరాకీలో షియా మిలిషియా అని ఇలాగా పెట్టుకొని ఇజ్రాయెల్ని దెబ్బతీయడానికి ఒక రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అంటే ఇరాన్ చుట్టూ, ఇజ్రాయెల్ చుట్టూ ఒక ఫైర్ దీన్ని ఏర్పాటు చేసుకుంది ఇరాన్. వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అలాగా హౌతీలకు కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. అంటే వాళ్ళకి కావాల్సిన మిలిటరీ ఎక్విప్మెంట్ ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, ట్రైనింగ్ ఇవ్వడము, ఇవన్నీ హౌతీలకి ఇరాన్ చేస్తుంది. ఇరాన్కి ఇబ్బంది వచ్చినప్పుడు హౌతీలు కూడా ఇజ్రాయెల్కి యాంటీగా ఫైట్ చేయడం అనేది చేస్తున్నారు. ఆ మధ్య కూడా ఈ యుద్ధం మొదలైన కొద్ది రోజులకి హౌతీలు కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు. లెబనాన్ నుంచి హిజ్బుల్లాలో అటాక్ చేశారు. అలాగా ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇటు అమెరికా, ఇటు వెస్ట్రన్ కంట్రీస్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇజ్రాయెల్ని ఎదుర్కోవాలంటే తన ఒకదానికి సరిపోదు. ఎందుకంటే ఆంక్షలు 1989 నుంచి ఇరాన్ మీద ఆంక్షలు ఉన్నాయి. అందుకని ఇరాన్ మిలిటరీ పరంగా కూడా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళడానికి ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ని అది ఏర్పాటు చేసుకుంది. ఇది నేపథ్యం అనమాట, యెమెన్లో నేపథ్యం. ఇప్పుడు ఏమైంది, ఈ సనా ఎయిర్పోర్ట్ మీద యెమెన్లో ఉండే రికగ్నైజ్డ్ గ్రూప్ ఒకటి ఉంది కదా, పాత గవర్నమెంట్, వాళ్ళు మొన్న అటాక్ చేశారు జూలై 13. వాళ్ళు ఎందుకు అటాక్ చేశారంటే ఇరాన్ నుంచి ఒక ఫ్లైట్ సనా ఎయిర్పోర్ట్లో దిగుతుంది. ఆ ఫ్లైట్లో హౌతీలకి మిలిటరీ ఎక్విప్మెంటు, మిసైల్స్ అవన్నీ వస్తున్నాయి. అది రాకుండా చేయాలని ఆ ఎయిర్పోర్ట్లో రన్వే మీద అటాక్ చేశారు.
దాంతో ఇరాన్ ఫ్లైట్ వేరే దగ్గరికి కోస్టల్ వైపుకి వెళ్ళి అక్కడ నుంచి దాదాపు 150 కిలోమీటర్ల సదరన్ సైడ్ వెళ్ళి అక్కడ ల్యాండ్ అయిందనమాట. సో ఎప్పుడైతే తమ భూభాగంలో వచ్చి తమ సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద ఈ యెమెన్లు అటాక్ చేశారో, ఈ యెమెన్లకి సౌదీ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. సో సౌదీ అరేబియాకి యెమెన్కి మధ్య బార్డర్ ఉంది. సో సౌదీ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి సౌదీ వాళ్ళ సపోర్ట్తోనే మన ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారని యెమెన్లో ఉండే ఈ హౌతీలు సౌదీ అరేబియాలో ఉండే అబా ఎయిర్పోర్ట్, అసిర్ రీజన్ అంటారు, సదరన్ అసిర్ రీజియన్ అంటారు, ఆ ప్రాంతంలో ఉండే అబా ఎయిర్పోర్ట్ మీద వీళ్ళు అటాక్ చేశారు హౌతీ వాళ్ళు. సో వీళ్ళు మిసైల్ అవన్నీ వేశారు. యాక్చువల్గా సౌదీ అరేబియా యెమెన్ మధ్య ఇంతకుముందు వార్ జరిగింది కోయిలేషన్లో. అంటే యెమెన్లో ఉండే పాత యెమెన్ గవర్నమెంటు ప్లస్ సౌదీ ఫోర్సెస్ కలిసి హౌతీల మీద దాడి చేశారు. హౌతీ దాన్ని ఎదుర్కొంది ఇరాన్ సపోర్ట్తో. ఆ తర్వాత 2022 మార్చిలో సౌదీ అరేబియాకి ఈ హౌతీలకు మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరింది. అంటే పరస్పరం యుద్ధం చేసుకోకూడదు, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలని. సో అప్పటి నుంచి పరస్పరం దాడులు చేసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు మొదలైందనమాట. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మన ఇండియన్స్ కూడా సౌదీ అరేబియాలో దాదాపు 25 నుంచి 27 లక్షల మంది అక్కడ ఉంటారనమాట. వాళ్ళకి అఫెక్ట్ అయింది. రెండోది మనోళ్ళు సౌదీ అరేబియాకి కూడా ఎక్కువ వెళ్ళొచ్చేవాళ్ళు, బిజినెస్కి కానీ లేకపోతే ఇంకోటి వెళ్ళొచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అదంతా కూడా దెబ్బతింది. అక్కడ టూరిజం కూడా దెబ్బతింది అనమాట. సో అంటే ఇప్పుడు ఈ 2022 అంటే 4 ఏళ్ళుగా ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక పీసు అనేది ఇప్పుడు చెదిరిపోయింది అక్కడ. సో ఇప్పుడు మళ్ళీ దీనికి రిటాలియేటర్గా ఇప్పుడు సౌదీ అరేబియా వాళ్ళ మీద అటాక్ చేసే అవకాశం ఉంది. సో ఎవరి మీద? హౌతీల మీద. సో హౌతీలు మళ్ళీ రిటాలియేషన్ వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంది. ఇలాగా అనమాట. ఇది బేసిక్గా కారణం. దానివల్ల ఇప్పుడు సౌదీ అరేబియాకి ఆల్రెడీ సౌదీ అరేబియాలో ఉండే అమెరికన్ బేసెస్ మీద ఇరాన్ అటాక్ చేస్తుంది. ఇప్పుడు దానికి అదనంగా ఇటు హౌతీలు కూడా అటాక్ చేస్తున్నారు. హౌతీల దగ్గర కూడా ఇరానియన్ మిసైల్స్, హౌతీ ఓన్గా డెవలప్ చేసుకున్న మిసైల్స్, డ్రోన్స్ ఇవన్నీ హౌతీల దగ్గర ఉన్నాయి. ఎందుకంటే హౌతీలు అమెరికాతో కూడా పోరాడుతుంటారు. అక్కడ రెడ్ సీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఆ రెడ్ సీ రెడ్ సీ రూట్లో వెళ్ళే షిప్పుల్ని అప్పుడప్పుడు వాళ్ళు అటాక్ చేస్తుంటారు. ముఖ్యంగా అమెరికన్ ఆరిజన్ అండ్ ఇజ్రాయెల్ ఆరిజన్ వాళ్ళ షిప్పుల మీద వాళ్ళు గట్టిగా అటాక్ చేస్తుంటారు. సో ఈ మొత్తం దీంట్లో ఇప్పుడు సౌదీ అరేబియా ఏమో పాత యెమెన్ గవర్నమెంట్కి సపోర్టు, హౌతీలకేమో ఇరాన్ సపోర్టు. అలాగా ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్రంట్లో కూడా యుద్ధం మొదలైంది. సో ఇదంతా దీని ఫలితం ఏంటంటే ఇండియన్స్ సఫర్ అవుతారు. ఇండియన్స్ గల్ఫ్ దేశాల్లో దాదాపు 1 కోటి మంది ఉన్నారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఇప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు సఫర్ అవుతారు. అక్కడ నుంచి రెమిటెన్స్లు ఇండియాకి వచ్చేవి తగ్గిపోతాయి. తర్వాత వ్యాపారాలు మన వాళ్ళు గల్ఫ్లో ఈ మధ్యకాలంలో అందరూ పెట్టుబడులు పెడుతున్నారు. దుబాయ్ కావచ్చు, సౌదీలో కావచ్చు, వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు దెబ్బతినే అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు ఈ కంట్రీస్ నుంచి ఇండియాకి వచ్చే ఆయిల్ అండ్ గ్యాస్ 40 to 50% అక్కడి నుంచే వస్తాయి. ఇప్పుడు అదంతా కూడా మళ్ళీ సఫర్ అవుతుంది. ఇందాక కూడా ఇరాన్ IRGC వాళ్ళు ఒక UAEకి సంబంధించిన షిప్ మీద అటాక్ చేస్తే ఇండియన్స్ ఒకరు చనిపోయారు, 8 మంది సీరియస్గా గాయపడ్డారు. సో ఇది అన్ని రకాలుగా కూడా ఇండియాకి కూడా ఇది దెబ్బ తగులుతుంది అన్నమాట. కాబట్టి యెమెన్ అండ్ సౌదీ వార్ అనేది మన మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.